హారన్ హరితని. ఇక నుంచి మీకు వీడియోలు కావాలి, పోస్టులు కావాలంటే సబ్స్క్రిప్షన్ ఆప్షన్ తెచ్చానమాట. కేవలం 399 వీడియోస్ అంటే పర్సనల్ వీడియోస్ రా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. 99 రూపాయలకే అందమైన ఫోటో. అర్జెంట్గా అన్సబ్స్క్రైబ్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి. 400 పెట్టి హరితకి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను రా. నేను కూడా రా. ఒరే నా అకౌంట్ లో 200 ఉన్నాయిరా. ఓ 100 నాకు నీ గుట్టేరా. ఆ 100 ముస్లాన్ సబ్స్క్రైబ్ చేసుకున్నావు. నేను లైక్ కొట్టి కామెంట్ పెడతాను. ఏ కామెంట్ పెడతా? ఆకలి వేస్తే అన్నం పెట్టకపోయినా పర్లేదు కానీ 3 వస్తే ముద్దులు పెట్టమని. పంపించేయండి రా బాబండి, చూడలేకపోతాను. ఇది ఏంజల్ ప్రియా కదా, ఏజ్డ్ ప్రియా. అరే దీనికి ఏమో ఎవడో ఒకడు ఫాలో అవుతున్నాడు రా. ఎవడాడు? అది నేనేరా, అది నేనేరా. దరిద్రం ఎవడు లేడా? బై ది వే మనలో మన మాట రష్మి గౌతమ్ సబ్స్క్రిప్షన్ 399 ఓన్లీ. ఇవన్నీ సబ్స్క్రిప్షన్ చేసే మొహాలే. ఈ డబ్బులు ఖర్చు పెట్టైనా సరే నేను సెలబ్రిటీని పెళ్లి చేసుకుంటా. ఫైమా అంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే వెళ్తే గుడికి వెళ్ళి తాళి కట్టేసుకుని రండి. మీరు కూడా రండి. మా ఒంటి మీద కనీసం బంగారం కూడా లేదు. గుడికి వస్తే సూటిపోటి మాటలతో అందరూ కూర్చుతూ ఉంటారు. ఆ నగలు నేను తీసుకొచ్చి మీ మెల్లో వేసి అప్పుడు పెళ్లి చేసుకుంటా. బాబు, పరాయి సొమ్ము పాము లాంటిది. దీన్ని కాచేస్తని, దీన్ని కాచేస్తని, వీన్ని కాచేస్తని, నన్ను గుప్పు గుప్పని మింగేస్తది, మింగేస్తది. బండమ్మి తెచ్చావా బాబు 50 లక్షలు? ఇల్లమ్మేసా, ఇల్లమ్మేసా. ఏదో కీడు శంకిస్తుంది. నాకు తెలిసిన జ్యోతిష్యుడు ఒకడు ఉన్నాడు, పేరు శ్రీను స్వామి. పిలిపించండి. జాతకం ప్రకారం అబ్బాయికి పెద్ద దోషం ఉందమ్మా. ఈ దోషం పోవాలంటే ఒక్క పూజ చేయాలమ్మా. ఎంత అవుతుంది? మినిమం 10 లక్షలు అవుతుందమ్మా. దేవుడు జరగనివ్వడు, నా కూతురు పెళ్లి జరగనివ్వడు. 10 లక్షలు ఎక్కడ నుండి తేవాలి? ఆ 10 లక్షలు నేను తెస్తా. పరుల సొమ్ము పాము లాంటిది. కాటేస్తది, 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 మింగేస్తది, మింగేస్తది. నాకు పెళ్లి ఫిక్స్ అయింది ప్రసాద్. పెళ్లి? రోహిణి, నిన్ను ఎలా మర్చిపోని చెప్పు. స్కిట్ లో డైలాగ్లు ఎలా మర్చిపోతావు అలాగే నన్ను మర్చిపో. నాకు దక్కంది ఎవరికి దక్కడానికి వీలు లేదు. ఏమైంది? అక్కని పాము. ఇప్పటికిప్పుడు ఆయన పాము అంటే పాముతాడా? Many hours later. తాయిపోతు తీసుకుని మళ్ళీ ఒక అతను ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. The next day. ఏంటిది? నువ్వు తెచ్చిన తాచిపామా బుడద బామారా? అది అలా తిరుగుతుంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రోహిణి బట్టలని ఉతికేసి ఆరబెట్టేరాక వెళ్దాం. 1 week later. హాస్పిటల్ నేను పేషెంట్ కాబట్టి ఫుడ్ నాకు పెడతారు. మీకు ఫుడ్ ఎలా దొరికిందండి? వండి తీసుకెళ్తారా ఇప్పుడు? క్యారేజ్ వండుకొని వెళ్ళిపోదాం ఆగండి. రండి రండి, నేను చెప్పింది ఆవిడ ఆవిడ ఆవిడ. మీ పేరు? రష్మి. మీ ఊరు? వైజాగ్. ఇక్కడ సంతకం పెట్టండి. థ్యాంక్ యూ. ఫ్యాన్సా? ఫ్యాన్స్ కాదు, పింఛని రాపిస్తున్నానమ్మా. 3000 ఇస్తారు. 3000? అక్కడ ఇంద్రజా గారికి 2000 ఇప్పిస్తున్నాం. మీకు ఇంకా 3000 ఇప్పించారు. అబ్బాయిలో వాళ్ళు నెల నెల వచ్చి లైన్ లో నుంచోలేరు. కీళ్ళ నొప్పులు మీరే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి రావండి. వచ్చే నెల నుంచి కర్రలు కొనిస్తాలే. ఏంటి కర్రలు కొనిస్తావా? నీకు వీల్ చైర్ కావాలి కదా, మర్చిపోయాను. ఇదే చైర్ కి 2 వీల్స్ పెట్టిస్తా, ఇక్కడే కూర్చో. ధనరాజ్ గారు. మేడం, నేను ఒక్క వీల్ చైర్ మాత్రమే ఇప్పించగలను మేడం. అల్లుడు మామయ్య, నేను నీకే విధంగా సహాయపడు. ఏం లేదు, మీరు ఒక్కరోజు మా స్టేషన్ లో దొంగగా యాక్ట్ చేస్తే చాలు.
కేసులు లేకపోవడం వల్ల మన స్టేషన్ ఇంకా మనం క్లోజ్ చేసేస్తున్నాం. కేసులు లేవని ఎవరు చెప్పారు సార్ మీకు? అక్కడ చూడండి సార్, వాడు ఒక పెద్ద గజ దొంగ. ఆడి గజ దొంగ నీకే తెలుసు. ఇందాక ఏసీ ఆన్ చేస్తే గజ 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 వణికాడు సార్. నగల కేసు అంతా ఓకే, మరి మర్డర్ కేసు సంగతి ఏంటి? మటర్ కేసు ఎక్కడరా? అంటే పెన్ రాత్మ లేదని చెప్పి కొంచెం ఎక్కువ రాశాను నేనే. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.